కాంగ్రెస్. ధన్యవాదాలు మిత్రులారా. నల్లమల డిక్లరేషన్ కార్యక్రమ సభాధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు మీ అభిమాన నాయకుడు డాక్టర్ చిక్కుడుపల్లి వంశీకృష్ణ గారు, స్థానిక పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారు, ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రులు, ఈనాటి కార్యక్రమానికి రూపకర్త బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు నా ఆప్తులు దామోదర్ రాజ నరసింహ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు, వ్యవసాయ సాగునీటి పారుదల సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా సోదరిమణి మంత్రివర్గ సభ్యులు శ్రీమతి సీతక్క గారు, అదేవిధంగా పెద్దలు మంత్రివర్గ సభ్యులు ఈ జిల్లా వాసి జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా మంత్రివర్గ సభ్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, మిత్రులు సోదరులు మంత్రివర్గ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న మంత్రులందరూ, పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ప్రాణ సమానులైన మా నల్లమల్ల సోదర సోదరి మనలకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. ఒకప్పుడు నల్లమల్ల ప్రాంతం అంటే వెనుకబడిన ప్రాంతం. ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలి అనంటే ఎవరి తరము కాదు, ఎవరో నాయకుడు వచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నట్టుగా మాట్లాడేవాళ్ళు. కానీ ఈనాడు మీ అందరి ఆశీర్వాదంతో, మీరు అభిమానంతో గుండెల్లో పెట్టుకొని భుజాల మీద మోసి కొండారెడ్డిపల్లి గ్రామం నుంచి ఈ రోజు రాష్ట్రానికి నాయకత్వం వహించే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇదే నల్లమల గడ్డ మీద నిలబడి మాట్లాడుతున్నా అంటే నా గుండె ఉప్పొంగింది, నా సంతోషానికి అవధులు లేవు. మన ప్రాంతం, ఈ ప్రాంతం నుంచి మహేంద్రనాథ్ గారు మీ అందరికీ తెలుసు, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించిన మహేంద్రనాథ్ గారు నిజాయితీకి మారు పేరు. వారే కాదు, ఈనాడు ఈ ప్రాంతానికి సంబంధించిన మన బిడ్డ ఉత్తమ పార్లమెంటేరియన్ జైపాల్ రెడ్డి గారు దేశాన్ని వన్నె తీసుకొచ్చి పాలమూరు ప్రాంతం వాళ్ళు మేధావులు అని నిరూపించి ఉత్తమ పార్లమెంటేరియన్ గా రాణించిన వాడు. వారే కాదు, మొట్టమొదటి హైదరాబాద్ రాష్ట్రం నిజాం సర్కార్ల నుంచి స్వేచ్ఛ వాయువులు పీల్చుకున్న తర్వాత ఏర్పడ్డ మొట్టమొదటి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మన పాలమూరు బిడ్డ బూర్గుల రామకృష్ణారావు గారు పరిపాలనను ఏ విధంగా చేయొచ్చో నిరూపించిన బిడ్డ పాలమూరు బిడ్డ బూర్గుల రామకృష్ణారావు గారు. మరి అలాంటి పాలమూరు ప్రాంతమన్నా, నల్లమల్ల అడవి ప్రాంతమన్నా నాకు ఎంతో గర్వకారణం. ఎవరైనా నీది పాలమూరు అని అడిగినా, నువ్వు నల్లమల్ల బిడ్డవా అని అడిగినప్పుడు నాకు చాలా సంతోషం కలుగుతుంది. నా ప్రాంతం ఒక గొప్ప ప్రాంతం. ఈ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళము, మేం కష్టపడతాం, కష్టాన్ని నమ్ముకుంటామని చెప్పి గర్వంగా చెప్తా. పాలమూరు జిల్లా అంటే ఒకనాడు తట్ట పని, పార పని, మట్టి పని, ఎక్కడికైనా ముంబై అయినా పూనా అయినా ఎక్కడైనా వలస పోవాలంటే, ఎక్కడ ప్రాజెక్టులు కట్టాలన్నా, ఎక్కడ తట్ట పని, పార పని, మట్టి పని ఉందంటే పాలమూరు నుంచే పిలిచేవాళ్ళు. అది మనకు అవమానం కాదు. పాలమూరు జిల్లా ప్రజలు కట్టిన ప్రాజెక్టులు ఈ దేశం నలుమూలల ఈనాడు సాగునీరును అందిస్తున్నాయంటే మన రక్తాన్ని చెమటగా మార్చి ఈ మట్టి పని చేయబట్టే ఈ ప్రాజెక్టులు పూర్తయి ఈ దేశం ఇవాళ సస్యశ్యామలంగా మారింది. అదేవిధంగా సోదరులారా, ఇవాళ ఈరోజు ఈ నల్లమల అటవీ ప్రాంతంలో నల్లమల డిక్లరేషన్ మా సహచర మంత్రివర్గ సభ్యుల మధ్యలో ఈరోజు డిక్లేర్ చేసుకుంటున్నాము అని అంటే, ఆనాడు ఎన్నికల సమయంలో వచ్చినప్పుడు మీరు డాక్టర్ వంశీకృష్ణ గారిని
50,000 మెజారిటీతో గెలిపించండి. మళ్ళీ ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతానికి వస్తా. ఈ ప్రాంతం నా ప్రాంతం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా అని ఆనాడు ఎన్నికల సమయంలో మీకు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారం మీరు మీ మాట నిలబెట్టుకున్నారు. డాక్టర్ వంశీకృష్ణను అత్యధిక మెజారిటీతో 50,000 పైన మెజారిటీతో గెలిపించి నల్లమల్ల పౌరుషాన్ని ఈ ప్రాంతం కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడుతుంది. ఈ ప్రాంతం వాడు ముఖ్యమంత్రి అయితే మా కష్టాలు తీరుతాయని మీరు ఆశీర్వదించి వంశీకృష్ణ గారిని గెలిపించారు. ఈనాడు 65 మంది శాసనసభ్యులు తెలంగాణ నలుమూలలా గెలిపించడం వల్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ బిడ్డ ఈరోజు మీ మధ్యలో నిలబడి నేను నల్లమల ప్రాంతం వాడిని తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని చెప్పుకునే గర్వపడే విధంగా ఈనాడు ఇక్కడ నిలబడ్డం. ఈరోజు నా బాధ్యత పెరిగింది. వంశీకృష్ణ గారు కొన్ని అంశాలను ప్రస్తావించను. ఈ ప్రాంత అభివృద్ధికి సంబంధించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం అనేది వంశీకృష్ణ గారికి ఎంత బాధ్యత ఉందో వారితో సమానంగా బాధ్యతను పంచుకోవడానికి ఈ ప్రాంతానికి అవసరమైన నిధులు మంజూరు చేయడానికి ప్రత్యేకమైన ప్రణాళికలు ఏర్పాటు చేసి ఇంతకుముందే కలెక్టర్ గారికి, షరత్ ఐఏఎస్ ఆఫీసర్ గారికి, ఇతర అధికారులకు మా ఉప ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేసిన నా ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ప్రత్యేకమైన ప్రణాళికలు రచించండి. దానికి అవసరమైన నిధులను విడుదల చేయాలి. ఈ ప్రాంతంలో సాగునీరు అందాలి. ఈ ప్రాంతంలో పేదలకు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఇవ్వాలి అని చెప్పి మా సహచర మంత్రివర్గ సభ్యులతో పాటు అధికారులకు సూచన చేయడం జరిగింది. మిత్రులారా, ఇవాళ ఈ రోజు ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం 29 మంది గిరిజన కుటుంబాలు 45 ఎకరాలలో ఆనాడు ఈ భూముల్లో వాళ్ళు దున్నుకుంటే ఈ పోడు భూములు పోరు భూములుగా మారినాయి. ఆనాడు ఈ పోరు భూముల్లో పోరాటం చేసిన గిరిజనులను బేడీలు వేసి జైలుకు పంపించిన చరిత్ర గత ప్రభుత్వానిదైతే ఈనాడు అదే భూముల్లో సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టి వాళ్లకు మంచి తోటలు పెట్టి మంచి పంటలు పండే ఫలాలను ఇచ్చే భూములుగా మార్చి ఈ రోజు ఆ గిరిజనులు ఆత్మ గౌరవంతో బ్రతికే విధంగా ఇందిరా సౌర గిరి జల విధానాన్ని ఈ రోజు ప్రవేశపెట్టడం జరిగింది. అయితే మా ఉప ముఖ్యమంత్రి గారికి నాదొక సూచన. ఈ ఇందిరా సౌర గిరి జల వనరుల అంటే పలకడానికి మాకు కొంచెం కష్టంగా ఉంది. ఇందిరా సోలార్ గిరి జల విధానం అనే కింద మార్చండి. సౌర అనే బదులు కంటే సోలార్ అని పెడితే మా వాళ్ళకు అల్కగా అర్థమవుతుంది, మేము అల్కగా మాట్లాడడానికి ఉంటుందని వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా మిత్రులారా, ఇవాళ అక్కడ ఆడబిడ్డలతో మాట్లాడినా, మా చెంచు ఆడబిడ్డలతో మాట్లాడుతున్నప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది. సమాజం పట్ల వాళ్ళకున్న అవగాహన, సమాజంలో జరుగుతున్న అభివృద్ధిని ఈరోజు అక్కడ అలివేలు అనే అమ్మాయితో మాట్లాడినా, ఆ అమ్మాయి ట్రైనింగ్కి వెళ్ళింది, తోటల పెంపకాల గురించి అవగాహన కల్పించుకుంది, అధికారులతో మాట్లాడింది, ఇతర ప్రాంతాలలో జరుగుతున్న తోటల పెంపకాలలో తీసుకుంటున్న జాగ్రత్తల గురించి ఆ అమ్మాయికి అవగాహన కలిగింది. అందుకే ఈరోజు నేను కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చిన, ఎవరైతే ఈ గిరిజన ప్రాంతాలలో ఉన్న ఆడబిడ్డలు ఈ తోటల పెంపకంలో కానీ సోలారు విద్యుత్తు మోటార్లు పెట్టుకోవడంలో కానీ అదేవిధంగా వాళ్ళ ఇంటికి సోలారు విద్యుత్తు పెట్టుకోవడానికి అవసరమైన ప్రణాళికలు అవగాహన కల్పించడానికి వాళ్ళకు అవకాశం ఇచ్చండి, వాళ్ళను అచ్చంపేట నలుమూలలో తిప్పండి అని చెప్పి నేను కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చిన. అదేవిధంగా ఇవాళ అక్కడ అధికారులతోనే మాట్లాడినా, ఈరోజు మనము కరెంటు ఒకప్పుడు మోటార్లు కాలిపోవడము, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోవడం చూసినాం. ఈనాడు కరెంటు నిరంతరాయంగా వచ్చినా ఈరోజు ఆ విద్యుత్తు తడిసి భారమై ఈరోజు రైతులకు కావలసిన విధంగా ఆ విద్యుత్తును వాడుకోలేని పరిస్థితి ఉంది. అందుకే ఈరోజు ఈ అచ్చంపేట ప్రాంతంలో మా వంశీకృష్ణ గారి విజ్ఞప్తి మేరకు ఎన్ని మోటార్లు ఉన్నాయో మొత్తం నియోజకవర్గంలో అందరి రైతులకు ఉచితంగా సోలార్ విద్యుత్తు పంపు సెట్లు ఇచ్చి ఈ వేదిక మీద నుంచి తెలంగాణ ప్రజలందరికీ నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నా. నా సొంత ప్రాంతం అచ్చంపేట ప్రాంతం, ఈనాడు ఏ రైతు కూడా విద్యుత్తు వినియోగాన్ని చేసే
మోటార్లు కాదు, రాబోయే 100 రోజుల్లో ప్రతి రైతుకు సోలారు విద్యుత్ మోటార్ను అందించి సోలారు విద్యుత్ ఉత్పత్తి మోటార్లకే కాదు, రేపు భవిష్యత్తులో అదనంగా సోలారు విద్యుత్తును ఉత్పత్తి చేసి ప్రభుత్వానికి అమ్మే విధంగా ఆ ఆడబిడ్డలకు 3,000, 4,000, 5,000 ప్రతి నెల ఆదాయం వచ్చే విధంగా ఈరోజు ప్రణాళికలు రచించండి అని చెప్పి మా అధికారులకు చెప్పిన. అందుకే ఇవాళ అచ్చంపేట నియోజకవర్గాన్ని ఈ రాష్ట్రానికి దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దే బాధ్యతను స్థానికైన రైతులు, గిరిజనులు, ఇక్కడికి విచ్చేసిన వేలాది మంది రైతులు బాధ్యతగా తీసుకోండి. ప్రపంచానికే మన అచ్చంపేటను ఆదర్శంగా తీర్చిదిద్దుదాం. దానికి అవసరమైన నిధులనిచ్చే బాధ్యత మీ సోదరుడిగా నేను తీసుకుంటాను అని చెప్పి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు, రోడ్లు కావచ్చు, కళాశాలల గురించి మా వంశీకృష్ణ గారు చెప్పారు. దానికి సంబంధించిన ప్రణాళికలన్నిటిని కూడా అధికారులకు ఇవ్వండి. అంచనాలు తెప్పించి వాటికి అవసరమైన మంజూరు చేయడానికి అన్ని జాగ్రత్తలు, అన్ని నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా. మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి. 2023 డిసెంబర్ 7 నాడు మనం అధికారం చేపట్టిన తర్వాత ఈనాటి వరకు దాదాపుగా తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో రైతులకు 60,000 కోట్ల రూపాయలు ఈ రోజు రైతుల మీద ఖర్చు పెట్టినాం. అందులో 21,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీలోనే ఖర్చు పెట్టినాం. రైతు భరోసా కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు. అదే విధంగా ఒకనాడు పంట పండిస్తే మీరు ఒరేసుకుంటే ఉరేసుకున్నట్టే అని ఆనాటి ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు, మీకు అందరికీ తెలుసు. కానీ ఆయన మాత్రం ఆయన ఫామ్ హౌస్ లో 150 ఎకరాలలో ఒరేసుకొని 4,200కు క్వింటాలు అమ్ముకున్నాడు. సరే, దొరగారి పంట పొలంలో మరి బంగారం పండిందేమో నాకైతే తెలియదు, కానీ పేదలు పండించిన ఒడ్లు కొనను అన్నాడు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు వరి పండించండి, సన్నాలు పండించండి, మీకు గిట్టుబాటు ధరనే కాదు, మీకు 500 రూపాయల బోనస్ ఇచ్చి రైతులను ఆదుకుంటాం, పండించండి అని అంటే మొన్నటి ఎండాకాలంలో యాసంగిలో 1,56,00,000 మెట్రిక్ టన్నుల మీరు ఒడ్లు పండించి దేశంలోనే చరిత్ర సృష్టించారు. ఈసారి వానకాలంలో కూడా అత్యధికంగా 1,35,00,000 మెట్రిక్ టన్నుల ఒడ్లు ఉత్పత్తి చేసి దేశంలోనే అత్యధికంగా ఈ సంవత్సరంలో దాదాపుగా 2,80,00,000 పైచలకు లక్షల క్వింటాళ్ల ఒడ్లు మీరు పండించారు. అంటే ఈరోజు వరి పండిస్తే ఉరేసుకోవాలనే కాడి నుంచి వరి పండిస్తే గిట్టుబాటు ధరనే కాదు, మీకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పినాం. ఆనాడు సన్నాలు పండించండి నేను అన్నప్పుడు కొంతమంది అవహేళన చేసిరు. సన్నాలు పండించమంటుండు ఈ సన్నాసి అని ఒక నాయకుడు అన్నాడు. కానీ ఇవాళ మా పేదలు, మా ఆడబిడ్డలు ఇక్కడ ఉన్నారు. అక్కడ పక్కన చాలా మంది మా అక్కలు, మా సోదరీమణులు ఉన్నారు. వాళ్ళని నాకు కొంచెం దూరంగా కూర్చోబెట్టారు. కానీ నేను వాళ్ళందరినీ చూస్తున్నా. మా అక్కలందరూ చేయొత్తండి. అక్క, మీకు సన్న బియ్యం వచ్చినాయా రాలేదా? ఇవాళ సన్న బియ్యం ద్వారా మీ పిల్లలకు మంచి అన్నం వండి పెడుతుండ్రా లేదా? మీ ఇంటాయనకు 3 పూటల భోజనం పెడుతుండ్రా లేదా? ఒక్కసారి చెప్పండి. ఇవాళ మా అక్కల, ఆడబిడ్డల కళ్ళల్లో సంతోషం చూడండి. ఆయల్ల రేషన్ షాపులో పోతే బియ్యం తెచ్చుకుంటే బర్రెలకు దానా కింద వాడేది, లేకపోతే రేషన్ షాపోడే కిలోకు 10 రూపాయలు మనకిచ్చి వాడే కొనుక్కునేది. కానీ ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మంత్రిగా ఈరోజు సన్న బియ్యం ప్రతి పేదవాడికి అందించడం ద్వారా బుక్కెడు బువ్వ ఇవాళ సన్న బియ్యంతో మనం తింటున్నాం. మేమందరం మీకు ఇవ్వడం కాదు, పేదవాళ్ళ ఇళ్లలో నేను, మా ఉప ముఖ్యమంత్రి గారు, మా వ్యవసాయ శాఖ మంత్రి గారు, మా సాగునీటి పారుదల శాఖ మంత్రి గారు, ప్రతి మంత్రి, మా రెవెన్యూ మంత్రి గారి ఇళ్లలో పేదవాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు వండిన సన్న బియ్యం మేము తినొచ్చిన మాట వాస్తవం కాదా? ఆయల్లో సన్నాలు వండియబట్టి ఈనాడు పేదలకందరికీ ఈరోజు సన్న బియ్యం ఇవ్వడం ద్వారా ఈరోజు రేషన్ బియ్యం మనము ఆత్మ గౌరవాన్ని పెంచే విధంగా అవి వండుకొని తింటున్నాము అని అంటే, రైతులు పండించే సన్న బియ్యం మళ్ళీ రైతులకే మీరు వడ్లు పండిస్తే వాటిని బియ్యంగా మార్చి మళ్ళీ పేదలకే సన్న బియ్యం అందిస్తున్నాం. ఈ ప్రభుత్వం మీకు రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వడమే కాదు, ప్రతి పేదవాడి ఇంటికి 50 లక్షల పేదలకు 200 యూనిట్లు ఈనాడు ఉచిత విద్యుత్ ఇస్తున్న మాట నిజం కాదా?
పేదలకు అందరికీ ఇవాళ 3,10,00,000 మందికి సన్న బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న మాట వాస్తవం కాదా? ఇవాళ మా ఆడబిడ్డలు మా అక్కలిడికి వచ్చారు. మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వేదిక మీద ఉన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా మా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందించినాం. ఒకనాడు అమ్మగారి ఇంటికి వెళ్ళాలన్నా అమ్మవారిని దర్శించుకోవాలంటే ఇంటి ఆయన దగ్గర చేయి జాపాల్సిన పరిస్థితి. ఇవాళ మా అక్కలకి ఇంటి ఆయన ఆఫీసుకు పోతే అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మగారి ఇంటికి పోయి పలకరించి మళ్ళా సాయంత్రానికి ఉచితంగా ఇంటికి వచ్చే ఏర్పాటు మా ఆర్టీసీ బస్సుల్లో మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ఇచ్చినాం. ఈ 16-17 నెలల దాదాపుగా 5,500 కోట్ల రూపాయలు ఈరోజు ఆడబిడ్డల ఉచిత బస్సుకు మనం ఖర్చు పెట్టడం జరిగింది. ఇదే కాదు, మా ఆడబిడ్డలు ఉన్నారు, సంఘాల సభ్యులు ఉన్నారు. ఈరోజు ఎవరెవరో పెద్ద పెద్ద వ్యాపారస్తులు బస్సులు కొని ఆర్టీసీకి కిరాయికి ఇస్తున్నారు. కానీ మా ఆడబిడ్డలకు సంఘాలకు 600 బస్సులు ఇచ్చి 150 బస్సులు నేనే ప్రారంభించిన ఇవాళ ఆడబిడ్డల బస్సులు కొని ఆర్టీసీకి కిరాయికి పెట్టి లక్షాధికారులను ఇవాళ కోటీశ్వరులను చేసే విధంగా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల యజమానులను చేసింది మన ప్రభుత్వం కాదా? ఒకసారి ఆలోచన చేయండి. ఇదే కాదు, ఇవాళ సోలార్ పంపు సెట్లు పెట్టుకున్నాం. ఇక్కడ సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాం. ఒకనాడు ఏమనేది, సోలార్ అంటే అదాని అనేటోళ్ళు, పెట్రోల్ బంకుల వ్యాపారం అంటే అంబానీలు అనేటోళ్ళు. కానీ ఇవాళ మా ఆడబిడ్డలకు 1000 మెగావాట్ల సోలారు విద్యుత్ ఉత్పత్తి చేసే ఒప్పందాలు భట్టి విక్రమార్క గారితో చేయించి సోలారు ఉత్పత్తి చేయండి, కోటీశ్వరులు గాంధీ అని చెప్పి 1000 మెగావాట్లు వాళ్లకు బ్యాంకు ద్వారా లోన్లు ఇప్పించి ఇవాళ ఒప్పందాలు చేయించినాం. ఇవాళ రిలయన్స్ పెట్రోల్ బంకులు కాదు, మా మహిళా శక్తి, ఇందిరా మహిళా శక్తి పెట్రోల్ బంకులు వచ్చినాయి. నారాయణపేటలో నేనే స్వయంగా వెళ్ళి మా ఆడబిడ్డలు నడుపుతున్న పెట్రోల్ బంకును ప్రారంభించి మా ఆడబిడ్డలు పెట్రోల్ బంకులు నడపగలరని ఇవాళ ఆడబిడ్డలను పెట్రోల్ బంకుల యజమానులను ఇవాళ మనం చేయలేదా? మీరు ఆలోచన చేయండి. ఇదే కాదు, హైటెక్ సిటీ అన్న శిల్పారామం చుట్టుముట్టుతంటే కోటీశ్వరులే ఉంటారు, మల్టీనేషనల్ కంపెనీలు ఉంటాయని చర్చ జరిగేది. విప్రో, ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్ లాంటి ప్రపంచ దిగ్గజ కంపెనీలకు అక్కడ ఆఫీసులు ఉన్నాయి. కానీ అక్కడనే 3.5 ఎకరాల స్థలం మా మహిళా సంఘాలకు ఇచ్చి వాళ్ళు ఉత్పత్తి చేసే వస్తువులను అమ్ముకోవడానికి ప్రపంచ కంపెనీలతో పోటీ పడే విధంగా మా ఆడబిడ్డలకు శిల్పారామం పక్కన 3.5 ఎకరాల భూమి కేటాయించి 106 స్టాళ్లు పెట్టి వాళ్ళ ఉత్పత్తులన్నిటిని అమ్ముకోవడానికి వాళ్ళ ఆత్మ గౌరవం నిలబడే విధంగా అదాని అంబానీలతో పోటీ పడే విధంగా ఇవాళ మా ఆడబిడ్డలకు అవకాశం కల్పించింది. నేను ఒకటే చెప్పిన మా మంత్రివర్గ సహచరులకు, మా అధికారులకు, రాబోయే రోజుల్లో 2029 లోపల 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులుగా చేసే విధంగా లక్ష్యం పెట్టుకోండి. ఆ దిశగా పంచడం. ఆడబిడ్డ చేతిలో రూపాయి ఉంటే వాళ్ళ పిల్లలకు ఉపయోగపడుతుంది, వాళ్ళ కుటుంబం బాగుపడుతుంది. ఒక్క ఆడబిడ్డ ఆర్థికంగా నిలబడితే కుటుంబాన్ని మొత్తం నిలబెడుతుంది. అదే 1 కోటి మంది ఆడబిడ్డలు ఆర్థికంగా నిలబడితే తెలంగాణ రాష్ట్రం ప్రపంచానికి ఆదర్శంగా మారి అత్యధిక ధనిక రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని మన ఆడబిడ్డలు తీర్చిదిద్దడానికి అవకాశం ఉన్నది. అందుకే ఇవాళ ఆడబిడ్డల్ని ఆర్థికంగా నిలబెట్టాలన్న ఆలోచనతోటి అన్ని ప్రణాళికలు చేస్తూ మనం ముందుకు వెళ్తున్నాం. ఒక పక్కన రైతులకు గిట్టుబాటు ధర అందించడమే కాకుండా బోనస్లు ఇచ్చి రైతులకు రైతు రుణ విముక్తి చేసి రైతులను ఆదుకున్నాం. అదేవిధంగా విద్యార్థులు, నిరుద్యోగ యువకులు ఆనాడు ప్రభుత్వంలో నోటిఫికేషన్ల కోసం నిరసనలు తెలిపి ధర్నాలు చేసి అంతకంటే వెనక్కి వెళ్తే తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమాలు చేసి పోరుబాట పట్టి అమరులై ఆనాడు ప్రాణాలు అర్పించే తెలంగాణ రాష్ట్రం తెస్తే ఉద్యోగ నోటిఫికేషన్లు ఆ ప్రభుత్వం ఇయ్యలేదు. కానీ మనం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలోనే దాదాపుగా 60,000 ఉద్యోగ నియామకాలు ఇచ్చి దేశంలోనే మొదటి రాష్ట్రంగా ఉద్యోగ నియామకాలు అందించిన ప్రభుత్వ ఉద్యోగాలు 60,000, ప్రైవేటు ఉద్యోగాలు 1,00,000 ఉద్యోగాలు. ఈ మొత్తం 16 నెలల్లో 1,50,000 ఉద్యోగాలు అందించి ఈ రోజు నిరుద్యోగులను ఆదుకున్నాం. ఆనాటి ప్రభుత్వంలో నోటిఫికేషన్ల కోసం చిక్కడపల్లిలో ధర్నాలు జరిగేది. ఆనాటి ప్రభుత్వంలో ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలో ప్రభుత్వ నోటిఫికేషన్లు ఇవ్వండి అని ఉద్యమాలు జరిగినాయి. కానీ మన ప్రభుత్వంలో
నోటిఫికేషన్లు ఇస్తుంటే మీద నోటిఫికేషన్లు ఇస్తే మాకు కష్టమవుతుంది, నిదానంగా నోటిఫికేషన్లు ఇవ్వండి, నోటిఫికేషన్లు కొన్ని తగ్గించండి అని చెప్పి ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది. దేశంలో ఎక్కడ కూడా ఇస్తున్న నోటిఫికేషన్లను కొంత వాయిదా వేయమని ధర్నాలు జరగలే. అంటే నిరుద్యోగ యువకుల పట్ల మాకున్న చిత్తశుద్ధి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అదేవిధంగా విద్యకు సంబంధించి అన్ని యూనివర్సిటీలలో 12 యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు నియమించడమే కాదు, ఖాళీలను భర్తీ చేసి పిల్లలకు నాణ్యమైన చదువు చెప్పించాలి. పిల్లలు చదువుకున్నప్పుడే ఈ దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో ఉంది, వాళ్లకు నాణ్యమైన విద్యను అందించండి, అప్పుడే ఈ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా ఉంటుంది అని చెప్పి ఉద్యోగ నియామకాలు చేపట్టిన. ఇవే కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వివిధ రెసిడెన్షియల్ స్కూళ్లు ఎక్కడ బిల్డింగ్ లేక చిన్న చిన్న రూముల్లో పోల్ట్రీ ఫాముల్లో నడుపుతుంటే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 25 ఎకరాలలో 200 కోట్ల రూపాయలతోని ప్రతి నియోజకవర్గంలో ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను అందించి పేదలకు విద్యను అందించాలి, ఆ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాలి అని ఇవాళ మన ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తుంది. మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి. రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, విద్యార్థి నిరుద్యోగ యువకులు కావచ్చు, ఈ రాష్ట్రానికి తీసుకొస్తున్న పెట్టుబడులు కావచ్చు, 16 నెలల్లో 3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి ప్రపంచ దిగ్గజ కంపెనీలను హైదరాబాద్కు రప్పించి ఈ రోజు అభివృద్ధి పదం వైపు మనం నడిపిస్తున్నాం. పోయిన సంవత్సరాన్ని మొత్తం లెక్కగట్టి కేంద్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువులను నియంత్రించడంలో ఏ రాష్ట్రం విజయం సాధించింది అంటే కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువులను నియంత్రించి పేదలకు అందుబాటులో తీసుకొచ్చింది. నెంబర్ 1 రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని కేంద్ర ప్రభుత్వమే ఇచ్చింది. కేంద్రంలో మన ప్రభుత్వం లేదు, పరాయి పార్టీకి సంబంధించిన ప్రభుత్వం ఉన్నా మనల్ని అభినందించక తప్పలేదు. శాంతి భద్రతలకు సంబంధించి దేశం మొత్తం అన్ని రాష్ట్రాలలో పోటీ పెడితే శాంతి భద్రతలు తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత మెరుగ్గా ఉన్నాయి. నెంబర్ 1 శాంతి భద్రతలను కాపాడిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రకటించాల్సి వచ్చింది. నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల పోటీ జరిగింది. నిరుద్యోగ సమస్యని నిర్మూలించడంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 అని కేంద్ర ప్రభుత్వమే నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఏ రంగంలో అయినా ఇదే కాదు, పన్నుల వసూళ్లలో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో ఏ రాష్ట్రం అత్యధికంగా తన పన్నులను వసూలు చేసింది అనంటే తెలంగాణ రాష్ట్రమే. సొంతంగా పన్నుల సేకరణలో నెంబర్ 1 రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని ఇవాళ కేంద్ర ప్రభుత్వము ఇవాళ ప్రకటించింది. అందుకే మిత్రులారా, పరిపాలన మన చేత కాదని, మన వల్ల కాదని, పాలమూరు జిల్లా వాళ్లకు పాలన చేత కాదని అవహేళన చేస్తున్న వాళ్లకు ఇదే ధీటైన జవాబు. పాలమూరు వాళ్ళు తట్ట పని, పార పని, మట్టి పని కాదు, పరిపాలనలో కూడా నెంబర్ 1గా దేశానికి ఆదర్శంగా నిలబడతామని, ఈ దేశానికి తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా నెంబర్ 1గా తీర్చిదిద్దుతామని ఈ 16-17 నెలల్లో మనం నిరూపించినాం. కానీ ఇది సరిపోదు, ఇంకా ముందుకు వెళ్ళాలి అనంటే ప్రజలందరూ మమేకమై మనతో కలిసి వచ్చి మా అడుగులో అడిగేసి మమ్మల్ని ఆశీర్వదించి ముందుకు నడపండి. అచ్చంపేటలో ఏ విధంగా అయితే ప్రతి రైతుకు సోలారు పంపు సెట్ ఇచ్చి విద్యుత్ అవసరం లేకుండా స్వయంగా ఆదాయాన్ని పెంచుకోవడానికి అచ్చంపేటను ఏ విధంగా ఆదర్శంగా తీర్చిదిద్దాలనుకుంటున్నామో తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రణాళికలు చేయాలి. ఏనాడు ఏ పేదల కోసం మా పెద్దలు భట్టి విక్రమార్క గారు చెప్పిండ్రు, ఈ దేశంలో ఈ భూమి మీద జరిగిన ఏ పోరాటమైనా భూమి కోసం లేదా స్వేచ్ఛ కోసం జరిగిన పోరాటాలే. ఆనాడు తెల్లదొరలను ఓడించి తెల్లదొరలను తరిమి ఈ దేశ ప్రజలకు స్వేచ్ఛనిచ్చింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఆనాడు జల్ జమీన్ జంగల్ కావచ్చు, భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం జరిగిన పోరాటాలు కావచ్చు, దొడ్డి కొమరయ్య కావచ్చు, కొమరం భీముడు కావచ్చు, చాకలి ఐలమ్మ కావచ్చు, లేకపోతే రామ్జీ గోండు కావచ్చు, సూరవరం ప్రతాప్ రెడ్డి కావచ్చు, ఈ పోరాటాలన్నీ స్వేచ్ఛ కోసం, భూమి కోసం జరిగిన పోరాటాలే. స్వేచ్ఛని దేశానికి ఇచ్చింది మా కాంగ్రెస్ పార్టీ.
ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ మహాత్మా గాంధీ గారి నేతృత్వంలో ఈ దేశానికి స్వేచ్ఛను తీసుకొచ్చాం. స్వేచ్ఛను వచ్చిన దేశానికి రాజ్యాంగాన్ని అందించిన బిడ్డ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రోజు మనకు హక్కులను కల్పించాడు. ఆ హక్కుల నేపథ్యంలోనే అటవీ హక్కుల చట్టాన్ని తీసుకొచ్చినాం. ఆనాడు పివి నరసింహారావు గారు, ఇందిరాగాంధీ గారు అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి దొరల దగ్గర వేలాది ఎకరాల భూములుంటే దాదాపుగా 25 లక్షల ఎకరాల భూములను పేదలకు అసైన్మెంట్ పట్టాలు పంచిపెట్టిన పార్టీ. ఆత్మ గౌరవంగా బతకండి. గ్రామాలలో ఆత్మ గౌరవం అంటేనే భూమి. ఒక ఊర్లో ఒక వ్యక్తికి గౌరవం ఉందంటే నీకెంత భూమి ఉందయా, ఎన్ని అరకలు కట్టి నువ్వు దుక్కి దున్నుతున్నావు అనే దాన్ని బట్టి మన ఆత్మ గౌరవం. ఒకప్పుడు దళితులకు, గిరిజనులకు, బలహీన వర్గాలకు భూమే లేదు. దొరల దగ్గరనో, రెడ్ల దగ్గరనో, పెట్టుబడులదారుల దగ్గరనో భూములుంటే వీళ్ళందరూ వాళ్ళ భూముల్లో వ్యక్తి చాకరీ చేస్తూ కూలీలుగా బతికేది. కానీ ఇందిరమ్మ వచ్చిన తర్వాత 25 లక్షల ఎకరాల భూమిని అసైన్మెంట్ పట్టాల పేరు మీద మీకు భూములు ఇవ్వబట్టి ఇవాళ మీరు ఆత్మ గౌరవంతో భూ యజమానులుగా ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు. ఇవాళ చెంచు బిడ్డలు భూమిలో సోలార్ పవర్ ప్లాంట్ పెట్టుకొని ఈ రోజు అక్కడ చెట్లు నాటి ఉపాధి వచ్చింది. ఇది కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇచ్చింది కాదా? ఇవాళ నిన్నగాక మొన్న జరిగిన పహల్గాం నేపథ్యంలో ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగిన తర్వాత ప్రధానమంత్రి ఎట్లా ఉండాలంటే ఇందిరమ్మ లాగా ఉండాలి, నిటారుగా నిలబడి దేశాన్ని రక్షించాలి. పాకిస్తాన్ తోటి యుద్ధం చేసి యుద్ధంలో పాకిస్తాన్ని 2 ముక్కలు చేసి ఒక ముక్క బంగ్లాదేశ్, రెండో ముక్క పాకిస్తాన్ అని ఇందిరమ్మ నిరూపించింది 54 ఏళ్ల క్రితం. అలాంటి పౌరుషం కలిగిన నాయకురాలు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉంటే 50 ఏళ్ల తర్వాత ఈరోజు మీరు ఆలోచన చేయండి. ఎంతో మంది ప్రధానమంత్రులైన, ఎంతో మంది రాష్ట్రపతులైన, కానీ తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో వాళ్ళ పేర్లు గుర్తు లేవు. కానీ ఏ గూడెంలో ఏ ఆదివాసి దగ్గరికి వెళ్ళి వాళ్ళని తలుపు తట్టండి, వాళ్ళ గుండెలోకి తొంగి చూడండి, వాళ్ళ గుండెల్లో ఇందిరమ్మ ఉన్నదా లేదా 50 ఏళ్ల తరువాత కూడా ఇవాళ పేదోడి గుండెల్లో, తండాలలో, గూడాలలో ఇందిరమ్మ ఉన్నది అంటే మన అమ్మ కంటే ఎక్కువగా మనల్ని ప్రేమించింది, మన బాగు కోరుకున్నది, మన బతుకులు బాగు చేసింది. అందుకే ఈ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం. అందుకే ఈ రోజు మా పేరు ఇందిర సోలార్ గిరిజల వికాసం అని ఈ రోజు మనం పెట్టుకున్నాం. పేదోళ్ళు, దళితులు, గిరిజనుల గూడాలలో వాళ్ళ కళ్ళల్లో వెలుగు చూడాలి అని చెప్పి ఇందిరమ్మ ఆనాడే పునాదులేసింది. ఆ ఇందిరమ్మ వారసులుగా ఈరోజు మేము మీ ముందుకు వచ్చి నిలబడ్డాం. సోదరులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి. 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కనాడైనా ముఖ్యమంత్రి వచ్చిండా, గిరిజనులను కలిసిండా? ఇప్పుడే మా సీతక్కతో అడిగిన, ఒకనాడు తాడ్వాయి మండలంలో ములుగు నియోజకవర్గంలో గిరిజనులు ముఖ్యంగా అక్కడ ఉండే గొత్తి కోయలు పొలం దున్నుకున్నారని ఆడబిడ్డల్ని చీరలు ఇప్పి చెట్ల కట్టేసి కొట్టే ఆనాడు 20 కిలోమీటర్ల అడవిలో నడుచుకుంటే నేను సీతక్క పోయి ఆనాడే చెప్పినాం, ఈ గిరిజనులకు అండగా నిలబడతాం, ఈ గిరిజనులు ఆదుకుంటామని. ఆ గిరిజనులకు అటవీ హక్కుల చట్టం తీసుకొచ్చి 6,70,000 ఎకరాల భూ పంపకాలు, పోడు భూముల పట్టాలు కాంగ్రెస్ పార్టీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సోనియా గాంధీ గారి నాయకత్వంలో మనం ఇచ్చిన మాట వాసం కాదా? అందుకే ఇవాళ ఈ నల్లమల్ల డిక్లరేషన్లో నేను మాట ఇస్తున్నా. తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న ఆదివాసీలందరికీ 6,70,000 ఎకరాలలో నల్లమల్ల డిక్లరేషన్ లో భాగంగా సోలార్ పంపు సెట్లు ఇచ్చి మీ పంటలు పండే విధంగా, మీరు తోటలు పెట్టుకునే విధంగా, మీరు ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా మీ భూమి మీద మీకు హక్కు ఇవ్వడమే కాదు, మీ భూమిలో విద్యుత్ ఉత్పత్తి చేసి మీకు మీరే యజమానులుగా బాగుపడే విధంగా ఈ నల్లమల్ల డిక్లరేషన్లో తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసి చూపిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నేను గ్రామాల నుంచి వచ్చాను కాబట్టి పేదవాళ్ళ కష్టాలు నాకు తెలుసు. నల్లమల్లను అభివృద్ధి పదం వైపు నడిపించే విధానం నాకు తెలుసు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా పునర్నిర్మించాలో ఇవాళ మీ అందరి ఆశీర్వాదంతో ముందుకు వెళ్తున్నాం. కొంతమంది కుట్రలు చేయొచ్చు, కుతంత్రాలు చేయొచ్చు, వాళ్ళకున్న అక్రమ సంపాదనతో సోషల్ మీడియాలో మన మీద దుమ్మెత్తి పొయ్యొచ్చు. కానీ నిజం అనేది తెలుస్తుంది. ఆ నిజం ఎట్లా తెలుస్తుంది అంటే
సన్న బియ్యంతో బుక్కెడు పువ్వ కడుపులకు పోయినప్పుడు ఆ ఆడబిడ్డకు తెలుస్తుంది, వాళ్ళ పిల్లలకు బుక్కెడు పువ్వ పెట్టినప్పుడు ఇంత